హాయ్ ప్రభాకర్ రెడ్డి గారు. సార్, ఒక ఆడగూతురు వచ్చి ఒక ఆడగూతురికి సలహా ఇస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో ఆడగూతుర్లు బయటకు వచ్చేసి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదంటే ఈ రాష్ట్రాన్ని మీరు ఎంత దారుణంగా ఎంత దూరం తీసుకెళ్తున్నారో ఒకటి అర్థమైంది. ఆ ఆడగూతురి మీద మళ్ళీ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి మళ్ళీ ఆ ఆడగుదురు మీద ఎంతో ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు సబం? అసలు పోలీసులకి ఎలా వచ్చింది ఈ కేసు, ఎలా తీసుకోవాలని వాళ్ళకి మనసు ఎలా వచ్చింది అసలుకి? దాంట్లో ఆ ఆడగుదురు ఏం మాట్లాడింది, ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అసలుకి? ఇట్లా ఉంటే నైట్ పోకూడదమ్మా, ఇలాంటి వాళ్ళు పోరంబోకుల రోడ్ల మీద తిరుగుతుంటారు, వాళ్ళు వాళ్ళ కళ్ళంట్లో మీరు పడొద్దు అని చెప్పటం తప్ప? ఇలాంటివి అయితే ఇలాంటి ఎన్నో వీడియోస్ ఎంతోమంది అప్లోడ్ చేశారు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా? అలాంటిది ఇప్పుడు ఆ ఆడకూతురి మీద ఒక పెద్ద మనిషి, రాజకీయ పెద్ద మనిషి, గడ్డం బొడ్డం నెరిసిన మనిషి, నువ్వు నువ్వు ఎట్టాడదానికి మాటల కన్నా ఆ మాధవిలత గారు మాట్లాడిన తప్పుడుగా కనపడుతున్నాయా, లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్పుడా? ఏ మాటలు తప్పులు ఉన్నాయో మీరే ఒకసారి టాలీ చేసుకోండి. పోలీసు వాళ్ళు ముందు అసలు ఆ కేసు ఎలా తీసుకున్నారు మీరు? ఆ మీద నాన్ బెయిలబుల్ కేసు ఏమన్నా మర్డర్ చేసిందా, ఎవరన్నా అత్యాచారం చేసిందా, ఎవరన్నా మోసం చేసిందా? ఒక చిన్న వీడియో అప్లోడ్ చేసింది, అది నీకు నచ్చితే ఉంచు, లేకపోతే తీసేసి ఏదో అమ్మాయికి ఏదో ఒకటి కామెంట్ చేసేసి అట్టాడిది నువ్వు అంటాం మాత్రం అది అట్టాడిది ఇట్టాడిది అని నువ్వు అనొచ్చు, ఆ పిల్లం నిన్నంటాం తప్ప నువ్వేదో మంచివాడైనట్టు ఆ పిల్లకి మళ్ళీ నువ్వు నీతులు చెబుతావా? ప్రభాకర్ రెడ్డి గారు, వయసు పెరగటం కదా సార్, కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి.